I entered into politics. Since then till today, I addressed so many meetings. But today, I have no words to speak. It's true. I don't know the reason. Just when I stepped into the premises, I saw Lord Shiva. From there itself till I entered into the hall. When I was called onto the dais, I'm thinking where I have to start, where I have to end, what I have to speak. I have no words to speak about anything. బట్ నేను ఇక్కడికి వచ్చేంత వరకు కేకే రావు గారిని చూడలేదు. కేకే రావు గారి పేరెంట్ వరకు ఎన్నో వేల మంది సాంకేతిక విద్య ద్వారా దేశ విదేశాల్లో స్థిరపడి వాళ్ళు సుస్థిరమైనటువంటి స్థానాన్ని ఏర్పరచుకోవటమే కాకుండా ఈ సమాజంలో ఒక అంతర్భాగమై సామాజిక ఆర్థిక అభివృద్ధికి నోచుకున్నటువంటి మూల పురుషులు రూపశిల్పి కేకే రావు గారు అని చెప్పి నాకు తెలుసు. అది వరకు హీర్స్ ఎవిడెన్స్ లాగా దట్ ఐ గాట్ ఇన్ మై మైండ్ వితౌట్ హ్యావింగ్ ఎనీ కన్ఫ్యూజన్. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ హ్యాపీ వ్యాలీ అనే దేవాలయాన్ని చూసిన తర్వాత నాకు భిన్న రకాలైనటువంటి ఆలోచనలు. అసలు ఈయన అంటే ఇక్కడ శిల్పకళ కనపడతా ఉంది. ఆయన విద్యాశిల్పి అనుకున్నాను ఇప్పుడు వరకు. బహుముఖ ప్రజ్ఞాశాలిలాగా మల్టీఫెస్టెడ్ థింకర్ అనేది నాకు ఫర్ ద ఫస్ట్ టైం ఆఫ్టర్ సీయింగ్ హిమ్ ఐ గాట్ ఇంప్రెషన్ ఇన్ మై మైండ్ వెరీ స్ట్రాంగ్లీ. నేను మామూలుగా లిఫ్ట్లో అడిగాను, మా కుమార్ గారు కూడా ఉన్నాడు నాతో పాటు, వాట్ ఈజ్ యువర్ ఏజ్ సార్ అంటే 74 అన్న. నేను ఇంకా ఓల్డ్గా కనపడుతున్నానా అన్నాడు ఆయన. 74 అని చెప్పి మీరు ఓల్డ్ కాకూడదని చెప్పి భగవంతుని కోరుకుంటున్నాను సార్. ది వర్డ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ టు బి ద డిక్షనరీ ఆఫ్ యువర్ లైఫ్ అని చెప్పి దట్ ఈస్ వాట్ మై ప్రేయర్ టు ద గాడ్. 2015లో మా లీడర్ని పిలిచి ఇక్కడ ఇనాగ్రేషన్ పిలిచిన తర్వాత ఆయన చెప్పిన వర్డ్ అంటే నేను లీడర్ యొక్క యాటిట్యూడ్, లీడర్ యొక్క కమిట్మెంట్ టువర్డ్స్ ద సొసైటీ నిరంతరం ఆలోచించే మనిషి. నూతనంగా ఎక్కడైనా కనపడితే దాన్ని హగ్ చేసుకోవాలని, అడాప్ట్ చేసుకోవాలని, తద్వారా ఈ సమాజానికి ఏదో ఇవ్వాలని, వాటిని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి అది నిరంతరంగా ఆయన మనసు అట్లా ఊగుతూ ఉంటుంది. అది ఒక్కొక్కసారి హెడ్ ఉంటుంది. వాట్ ద ప్రజెంట్ సొసైటీ ఈజ్ థింకింగ్ అండ్ వాట్ హీ ఈజ్ థింకింగ్, ద గ్యాప్ ఈజ్ వెరీ బిగ్. అట్లా ఉంటుంది ఒక్కోసారి. మేమందరం ఈ రాష్ట్రంలో వ్యవసాయం గురించి ఆలోచిస్తుంటే ఆయన సర్వీస్ సెక్టర్ గురించి ఆలోచించాడు. 30 years బ్యాక్ జస్ట్ కంప్యూటర్ అంటే 35 years బ్యాక్ అంటే ఒక డెస్క్టాప్ అది పెట్టుకొని డేటా కొట్టుకోవటం తప్పితే మనకి ఇంకేం తెలియదు. అలాంటి తరుణంలో దీని యొక్క ఇంపార్టెన్సు, దీని యొక్క ఇంప్లిమెంటేషన్ అనేది జరిగితే ప్రాపర్గా హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్ అయితే, టెక్నోక్రాట్స్ అయితే, ఈ దేశం అంతా కూడా, ఈ సమాజం అంతా కూడా టెక్నోక్రాట్స్ అవ్వాలనే కాంక్షతో ఆయన ఒక పార్ట్ ఆఫ్ కంట్రీలో ఫెడరల్ సిస్టంలో ఒక స్టేట్కి చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయన ఆలోచనలు హీ రిలీజ్డ్ ఎ డాక్యుమెంట్ ఇన్ ద ఇయర్ 1995. ద డాక్యుమెంట్ కాల్డ్ యాజ్ విజన్ 2020. నేను ఫస్ట్ టైం ఆ రోజున ఎమ్మెల్యే అయ్యాను. నేను బై ప్రొఫెషన్ ఐఎమ్ అన్ అడ్వకేట్. నాకు ఆ రోజు అనిపించింది ఏంటంటే ఫెడరల్ సిస్టంలో ఒక స్టేట్ చీఫ్ మినిస్టర్ కెన్ ఇట్ బి పాసిబుల్ ఫర్ ఎనీబడి టు రీచ్ దట్ లెవెల్ వాట్ ఎవర్ హీ gave a statement that Vision 2020 can be reached to that level.